ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటిన వేళ స్విట్జర్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో పెను విషాదం సంభవించింది. అందమైన మంచు కొండల మధ్య సరదాగా గడపాలనుకున్న పర్యాటకుల జీవితాలు క్షణాల్లో చిన్నాభిన్నమయ్యాయి. స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ క్రాన్స్ మోంటానాలోని ఒక రద్దీగా ఉన్న బార్లో అర్ధరాత్రి సమయంలో భారీ పేలుడు సంభవించింది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వందలాది మంది పర్యాటకులు పాటలు డ్యాన్సులతో సందడి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో ఆ ప్రాంతం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 40 మంది అక్కడికక్కడే మరణించారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. పేలుడు వెనుక ఉగ్రదాడి లేదని, బాణాసంచా కారణంగా బ్లాస్ట్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. గ్యాస్ లీకేజీ వల్ల ఏమైనా జరిగిందా, ఇతర సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్విస్ రక్షణ దళాలు, అంబులెన్సులు రంగంలోకి దిగాయి. గాయపడ్డ వాళ్ళని సమీపంలోని ఆసుపత్రులకు కూడా తరలించారు. రిసార్టు పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొనడంతో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు పంపించేశారు అధికారులు.